హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా చేసే కొబ్బరి హల్వాను చూపించబోతున్నాను. ఇలా మనం కొబ్బరి హల్వా చేస్తే చాలా రుచిగా, చాలా టేస్టీగా, పాలకోవా తిన్నట్టుగా ఉంటుంది. అలాగే ఈ స్వీట్ని నేను హెల్దీగా చేయడానికి షుగర్ వాడకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చూపించబోతున్నాను. ఈ స్వీట్ చేయడానికి నెయ్యి, నూనె కూడా అవసరం లేదు. చూసారా, స్వీట్ చూస్తూనే నోరూరిపోతుంది కదూ. నోట్లో వెన్నెలా కరిగిపోయే స్వీట్ని చేద్దాం రండి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి వేసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి. దీన్ని మిక్సీ వేసుకోవాలి. 2 కొబ్బరి చిప్పలు వేసుకున్నాను, మిక్సీ వేసుకొని వచ్చేసాను. పచ్చి కొబ్బరి మీద ఉన్న బ్లాక్ పార్ట్స్ అన్ని తీసేసాను. చూడండి, తెల్లగా బాగుంది. ఇప్పుడు మిక్సీ వేసేసాను కదా, ఇది ఇంకా కొంచెం మెదగాలి. దీంట్లో నీళ్ళన్న వేసుకోవాలి, పాలన్న వేసుకోవాలి. కానీ పాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చాలా మెత్తగా ఇలా బాగా పేస్ట్ లాగా వేసుకోవాలి. ఎంత మెత్తగా వేసుకుంటారో చాలా మెత్తగా వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంటే కొంచెం ఎక్కువ బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. రవ్వ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 2 గ్లాసుల పాలు వేసుకున్నాను. 1 గ్లాస్ నీళ్ళైనా వేసుకోవచ్చు, కానీ 2 గ్లాసులు పాలు వేయటం వల్ల ఈ కొబ్బరి పాలకోవా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉత్త పాలతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పాలంతా చిక్కబడి ఈ హల్వా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి చక్కెర అయినా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే కలర్ మారుతుంది కాబట్టి మనం తెల్లగా పాలకోవాలాగా చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లోకి చక్కెర వేసుకోండి. నేను డిఫరెంట్గా కండ చక్కెర వేసుకుంటున్నాను. చూడండి, ఇది వేసుకుంటున్నాను, కండ చక్కెర వేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం నీళ్ళగా అవుతుంది. ఉడికేటప్పటికి ఇంకా కొంచెం గట్టి పడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగలడానికి నేను బాదం పలుకులు తీసుకుంటున్నాను. మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. క్లిప్ మిస్ అయింది. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఎంతో ఈజీగా కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. ప్రసాదంగా అయినా, స్వీట్ తినాలనిపించినా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను గిన్నెలోకి తీసుకున్నాక పైనుంచి బాదం గార్నిష్ చేసుకున్నాను. అంతే, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే బాదం హల్వా రెడీ. ఈరోజు చెప్పుకున్న ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీ ఇంట్లో ఒకసారి ఈ కమ్మని స్వీట్ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.